హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం కొత్త వ్లాగ్తో వచ్చేసాం. ఈసారి నేను నాంపల్లి బస్ స్టేషన్లో ఉన్నాను. సో బస్ స్టేషన్ అంటే ఇది డెడికేటెడ్ బస్ స్టేషన్ కాదు, ఇక్కడ నాంపల్లిలో బస్ స్టాప్ ఉంటుంది. సో మనకి నాంపల్లి మెట్రో స్టేషన్ కిందనే రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. అండ్ నాంపల్లి నుండి పాస్ అయ్యే బస్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవచ్చు నాంపల్లి నుండి. సో నాంపల్లి నుండి స్టార్ట్ అయ్యే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్ వచ్చేసి 20P. ఇది సికింద్రాబాద్ కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే రూట్ ఇంకోటి 49 ఉంటుంది సికింద్రాబాద్కి. మిగతా అన్ని ఇక్కడ నుండి పాస్ అయ్యే రూట్స్ ఉంటాయి. 65M/123 ఇది నార్సింగి వరకు వెళ్తుంది వయా మెహదీపట్నం, తోలిచౌకి, షేక్పేట్. సో మనకి నార్సింగి అక్కడ సైడ్ వాళ్ళకి అఫ్జల్గంజ్ వెళ్ళాలంటే ఇది వయా నాంపల్లి వెళ్తుంది. కానీ నాంపల్లికి ఏంటంటే ఇప్పుడు లైక్ 218, 158, 216 ఇవన్నీ కోటి నుండి వచ్చేటివి. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు నాంపల్లి నుండి వెళ్ళవు, హ్యాబిట్స్ నుండి వెళ్తాయి. కానీ మనకి కోటి నుండి వచ్చేటప్పుడు మాత్రము ఇలా హ్యాబిట్స్ జీపీఓ నుండి నాంపల్లి సైడ్కి మళ్ళీ. సో నాంపల్లికి ఇప్పుడు నేనున్న పాయింట్ అంటే ఏదైతే స్టేషన్ సైడ్ ఉంటుందో బస్ స్టాప్, ఇది చాలా బిజీగా ఉంటాయి. ఆపోజిట్లో ఓన్లీ నాంపల్లి నుండి వెళ్ళే బస్సెస్ మాత్రమే వెళ్తుంటాయి అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ బస్ స్టాప్లో ఉంటే ఇది మంచి బస్ స్పాటింగ్ ప్లేస్ ఇది. సో 8A మనకి చాలా ఇంపార్టెంట్ రూట్. ఇది యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు మాత్రం రిటర్న్లో మనకి హ్యాబిట్స్ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నుండి అంటే మన నాంపల్లి నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఆప్షన్స్ వచ్చేసి 8C మనకి నాంపల్లి నుండే వెళ్తుంది అనమాట రిటర్న్ కూడా. అది కాకుండా 20P ఇందాక చూపించాను కదా, 20P కూడా మనకి నాంపల్లి టు సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది. ఇంకోటి 49 ఉంటుంది, అది వయా బేగంపేట. అది లాంగ్ రూట్ యాక్చువల్లీ, కానీ అది కూడా ఇంపార్టెంట్ రూట్ ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని కలుపుతుంది కాబట్టి. సో కానీ మనకి 8A మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. నాంపల్లి టు సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళకి మాత్రం 8A మంచి కన్వీనియంట్ రూట్. 66G ఇది సెట్విన్ సర్వీస్, ఇది కూడా మనకి గోల్కొండ టు చార్మినార్ మధ్య నడుస్తుంది. 218C ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్. మనకి ఈ రూట్ కూడా 218C కూడా మనకి 2 and 4 రెండు నాంపల్లి నుండి వెళ్తుంది. సో పటాన్ చెరువు, కూకట్పల్లి, లింగంపల్లి, అమీర్పేట వీళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ రూట్. 9F ఇది కూడా మనకి 2 and 4 నాంపల్లి నుండి వెళ్తుంది. సో ఇవి డెడికేటెడ్ నాంపల్లి రూట్స్ ఇవి. CBS చార్మినార్ నుండి మనకి బోరబండ కనెక్ట్ చేస్తుంది, ఇది వయా ఎర్రగడ వెళ్తుంది అనమాట. ఇంకోటి 9Y/F ఉంటుంది, అది మనకి వయా యూసుఫ్ కూడా వెళ్తుంది. అంటే అమీర్పేట వరకు కామన్గా వెళ్ళి అక్కడ నుండి 9Y/F ఏమో యూసుఫ్ కూడా, 9F ఏమో ఎర్రగడ్డ వరకు. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న బస్ వచ్చేసి 156/299 మనకి హయత్ నగర్ టు మెహదీపట్నం వెళ్తుంది. అయితే హయత్ నగర్ నాంపల్లి రావాలంటే 156, 158 సిరీస్ ఎక్కేసేవచ్చు. బట్ నాంపల్లి టు హయత్ నగర్ వెళ్ళాలంటే మాత్రం మీరు హ్యాబిట్స్ వెళ్ళాల్సిందే, ఎందుకంటే మనకి ఇక్కడ నుండి బస్సెస్ ఉండవు. కానీ హయత్ నగర్ టు నాంపల్లి మాత్రం డైరెక్ట్ 156, 158 సిరీస్లో వచ్చేయచ్చు. 65M/G ఇది కూడా గోల్కొండ టు చార్మినార్ మధ్యలో నడుస్తుంది వయా మెహదీపట్నం, లంగరోస్. ఇది కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న రూటే, బట్ ఇది 2 and 4 నాంపల్లి నుండి వెళ్తుంది. సో గోల్కొండ నుండి ఇలాంటి మెహదీపట్నం సైడ్ నుండి నాంపల్లి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ రూట్ 65M/G. ఇంకా మనకి నాంపల్లికి వచ్చే ముందు 2 సిగ్నల్స్ ఉంటాయి, ఒకటి గాంధీ భవన్ నుండి వచ్చేది, ఇంకోటి హ్యాబిట్స్ నుండి వచ్చేది. ఆ 2 సిగ్నల్ రిలీజ్ అయితే మాత్రం బస్సెస్ ఒకేసారిగా అన్ని ఇట్లా ప్యాక్ వచ్చేస్తాయి అనమాట, లేదంటే ఒక్కొక్కసారి ఇలా ఖాళీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సీటింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 షెల్టర్స్ ఉంటాయి మనకి. ఇంకా కొంచెం వైడ్గానే ఉంటుంది షెల్టర్, బట్ అంత నీట్గా మెయింటైన్ చేస్తలేరు ఎందుకంటే చాలా పాన్ పరాగ్ స్ట్రెయిన్స్ అవన్నీ ఉండే. సో ఎన్నికల్లో మనకి అంతా మెట్రో కనెక్ట్ చేయడానికి స్టెప్స్, ఎక్స్కలేటర్స్, ఇంకా లిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా TGSRTC లాజిస్టిక్స్ కౌంటర్ కూడా ఉండే, బట్ నేను వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ ఉంది. డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఆపరేషనల్ నాట్. మనకి ఇంకా అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి 8R. సో 8R మనకి JBS అల్వాల్ సైడ్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్యాట్నీ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ రూట్. నాంపల్లి టు హైటెక్ సిటీ వెళ్ళడానికి 127K ఇంకా 222A ఉంటుంది. అన్నీ మనకు కొండాపూర్ మీద నుండి 222 అయితే పటాన్చెరు వరకు వెళ్తుంది. సో ఇవి కూడా మళ్ళీ రిటర్న్ మనకి హ్యాబిట్స్ నుండి వెళ్ళిపోతాయి. సో నాంపల్లి రావు. నాంపల్లి నుండి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మంచి కన్వీనియంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే లక్డీ కపుల్స్కి ఏవైతే టచ్ అవుతాయో దానిలో 80% రూట్ మనకి నాంపల్లి మీదకి వస్తాయి. యాక్చువల్లీ ఈ ప్లేస్లో నాకు నచ్చింది ఏంటంటే ఆపోజిట్ సైడ్లో అసలు బస్ స్టాపే ఉండదు, జస్ట్ మెట్రో స్టేషన్ స్టెప్స్ దగ్గర అక్కడ సైడ్కి లాపుతూ వెళ్తాయి. ఇటు సైడ్ అయినా బస్ స్టాప్ ఇలా ఉంది. సో ఇంత ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ కాబట్టి కొంచెం బస్ స్టాప్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుండు, ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడికలో నాంపల్లి స్టేషన్ దిగే వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలి కదా. గచ్చిబౌలి అక్కడ వెళ్ళడానికి 216, 217 అవన్నీ మనకి ఉంటాయి. 222A ఇందాక చెప్పాను కదా, ఇది మనకి పటాన్చెరు వరకు వెళ్తుంది వయా హైటెక్ సిటీ. సో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకి కూడా, అంటే చాలా మంది వస్తారు ఎల్వి ప్రసాద్లో చెకప్కి కూడా, సో వాళ్ళకి 222A ఇంపార్టెంట్ రూట్. మనకి 217C ఉంటుంది పటాన్చెరు వరకు వయా మెహదీపట్నం. సో అది మనకి CBS టు పటాన్చెరు వెళ్తుంది. 2 and 4 నాంపల్లి డెడికేటెడ్గానే వెళ్తుంది అది. సో అది కూడా మంచి కన్వీనియంట్ ఆప్షన్ మనకి ఫర్ గచ్చిబౌలి అనొచ్చు. అంటే నాకు చాలా మంది క్వశ్చన్స్, ఇంకా నేను నా హాలిడేస్లో అంటే
కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఇటు సైడ్ నుండి వెళ్తున్న రూట్స్ కూడా అటు సైడ్ వస్తాయని చెప్పేసి వెయిట్ చేయడం. తర్వాత తెలిసింది ఏంటంటే నాంపల్లి ఓన్లీ వన్ వే, అంటే యాక్చువల్లీ 2 వేసే, కాకపోతే కొన్ని రూట్స్ ఏంటంటే మనకి అబిడ్స్ రోడ్ 1 వే కాబట్టి నాంపల్లి మీద నుండి రిటర్న్కి వెళ్తూ ఉంటాయి. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే బస్ స్టాప్ నిల్చున్నాను ఇటు సైడ్ స్టేషన్ సైడ్, ఇటు నుండి వెళ్తున్నాయి అన్నీ మనకి అటు సైడ్ వెళ్ళవు. అటు సైడ్ డెడికేటెడ్గా 9 సిరీస్లు వెళ్తాయి ఎక్సెప్ట్ 9K, 218C, 217C, 65 సిరీస్, 8C, 20P, 49 అవి అటు సైడ్ నుండి, అంటే నాంపల్లి డెడికేటెడ్గా వచ్చే బస్ రూట్స్. మిగతా అన్నీ జస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాబిట్స్ కాకుండా నాంపల్లి నుండి వెళ్తుంటాయి అన్నమాట. సో 8C ఇది మంచి రూట్ మనకి సికింద్రాబాద్ కనెక్ట్ చేయడానికి. కాకపోతే ప్యారడైస్ నుండి వెళ్తుంది, అది కొంచెం లాంగ్ అనుకోవచ్చు, బట్ స్టిల్ ఫైన్, ఎందుకంటే ఓవరాల్గా షార్ట్ రూట్ ఇది. ప్యారడైస్, ట్యాంక్ బండ్ వాళ్ళకి మనకి నాంపల్లికి రిటర్న్ రావాలంటే 8C ఎక్కేయచ్చు, 8 కాదు రిటర్న్ వచ్చేటప్పుడు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇంకా ఫ్రీక్వెన్సీ కూడా చాలా పెరిగింది, 8 and 8C రెండు. ఇంకా ఇక్కడ కర్ణాటక బస్సెస్ కూడా అవుతాయి మనకంటే కలబురి, బీదర్, హుమ్నాబాద్, ఇంకా కొన్ని మహారాష్ట్ర బస్సెస్ కూడా, అంటే నార్త్ సైడ్ ఆఫ్ కర్ణాటక, నార్త్ ఈస్ట్ కర్ణాటక అండ్ కొంచెం తెలంగాణ బార్డర్స్కి ఉన్న మహారాష్ట్ర బస్సెస్ కూడా ఇక్కడ మనకి హాల్ట్ అవుతూ ఉంటాయి. టీఎస్ఆర్టీసీవి కూడా కొన్ని ఆగుతూ ఉంటాయి. 20P ఇందాక చెప్పాను. సో 20P ఇంకా 14 ఇవి రెండు రూట్సే మనకి నాంపల్లి నుండి స్టార్ట్ అవుతాయి, మిగతానే నాంపల్లి నుండి పాస్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకా యాక్చువల్లీ గట్కేసర్ నుండి ఇక్కడ కనెక్టివిటీ లేదు, అది కూడా కనెక్టివిటీ ఉంటే బాగుండు. 218 మనకి కోటి టు పటాన్చెరు వెళ్తుంది, మనకి 218H, 218D అవన్నీ కూడా మనకి వెళ్ళేటప్పుడు పటాన్చెరు వెళ్ళేటప్పుడు మాత్రం నాంపల్లి మీదకి వెళ్తుంది. ఇంకో 65/123, ఇది యాక్చువల్లీ కాచిగూడ నుండి స్టార్ట్ చేస్తున్నారు 65K/123 అని. సో కాచిగూడ టు డైరెక్ట్ మనకి నార్సింగి వరకు ఆయా మెహదీపట్నం. సో ఈ బస్సెస్ కొన్ని తక్కువే నడుస్తున్నాయి, అన్ని మెట్రో డీలక్స్ నడుస్తున్నాయి, ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ అవి పెంచితే ఇంకా బాగుండు. సో మనకి బ్యాక్ టు బ్యాక్ కోటి నుండి బస్సెస్ మాత్రం చాలా వస్తుంటాయి. మనకు ఒక్కొక్కసారి 1 minute 10 బస్సెస్ కూడా పాస్ అయిపోతుంటాయి, ఎందుకంటే ఇక్కడ క్లబ్ అయిపోయి మళ్ళీ విడిపోతుంటాయి అవి కాబట్టి. సో లింగంపల్లి వరకు వెళ్ళడానికి 216, అది కాకుండా నానక్రమ్ కూడా అక్కడ వెళ్ళడానికి మనకి 116N అవైలబుల్ ఉంటుంది, ఇంకోటి 116G ఉంటుంది. యాక్చువల్లీ 116N కాదు, సారీ 116G. 218D ఇది వన్ ఆఫ్ ద లాంగ్ రైడర్, మనకి దిల్షుక్ నగర్ నుండి పటాన్చెరు వెళ్తుంది. సో 20D మాత్రం చాలా రోజుల నుండి ఉంది, 218H ఏమో 2-3 years నుండి స్టార్ట్ అయింది, బట్ 218D మాత్రం వెరీ లాంగ్ బ్యాక్ నుండే వన్ ఆఫ్ ద లాంగ్ రైడర్ ఇది మొత్తం సిటీలోనే. సో అది ఇంకా మెయిన్గా అంతా మనకి NH65 పైన వెళ్తూ ఉంటుంది. ఈ ప్లేస్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే మెట్రో, బస్ స్టాప్, ఇంకా రైల్వే స్టేషన్ చాలా నియర్ బై, అంటే కనెక్టెడ్గానే ఉంటాయి. ఇంకా మనకి మెట్రోకి ఎంట్రీకి మాత్రం 4 points ఉంటాయి అనమాట, అంటే 4 states అలా ఉంటాయి. నాంపల్లి బస్ స్టాప్ ఇంకా లైఫ్ లెసన్స్ ఇచ్చింది నాకు, ఎందుకంటే ఇక్కడ చాలామంది లైక్ ఆర్ఫన్స్ కూడా ఉండే, ఇంకా కొన్ని అంటే వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళు చాలామంది బస్ స్టాప్ వెనకాల పనుకుంటూ ఉంటారు నైట్ టైంలో. ఇంకా వెనకాల చాలా పీజియన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కూడా అదంతా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది ఇట్స్ జస్ట్ గ్లాన్స్ వీడియో మనకి నాంపల్లి బస్ స్టాప్ గురించి. ఏవైనా బస్ రూట్స్ మిస్ అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఏవైతే క్యాప్చర్ చేస్తానో అవి మాత్రం నేను యాక్చువల్లీ డబ్లో చెప్తూ ఉన్నాను. సో అవి కాకుండా 49 యాక్చువల్లీ క్యాప్చర్ చేయలే, కానీ దాని గురించి చెప్పాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంక ఇవి కాకుండా నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా చెప్పండి. అండ్ మీకు నాంపల్లితో ఉన్న అనుబంధాన్ని, ఇంకా నాంపల్లితో ఉన్న ట్రాజడీస్ని ఎలాంటివి ఏమున్నా కూడా మీరు దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది బస్ స్టాప్ బ్యాక్ సైడ్, ఇది యాక్చువల్లీ మనకి మెట్రో కట్టాక ఇదంతా బ్యూటిఫికేషన్ చేశారు, కానీ మెయింటెనెన్స్ అస్సలు లేదు. మొత్తం మనకి పాన్ పరాగ్ స్టెయిన్స్ ఉంటాయి, ఇంకా ప్లాస్టిక్ అవి ఇవి చెత్తేసి చాలా ఉంటాయి. ఇక్కడ చాలా అంటే చాలా పీజియన్స్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు ఎంత అది ఆల్మోస్ట్ 10% పీజియన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మీకు. ఒకప్పుడు చాలా ఉంటుండే. నేను వెళ్ళిన టైం 6:30 అవుతుంది, మంచి సన్సెట్ అవుతుంది అండ్ స్ట్రేట్గా కనిపిస్తుంది నాంపల్లి రైల్వే స్టేషన్.